భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ధీటుగా బదిలిస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 209 రన్స్ చేసింది ఇంగ్లాండ్ జట్టు. ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోపు సెంచరీతో కదం తొక్కాడు. అలాగే బెన్ డెకెట్ 62 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక క్రాలే 4, జోరూట్ 28 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. భారత బౌలర్లో బుమ్రా చెలరేగిపోయి 3 వికెట్లు తీశాడు. 13 ఓవర్లు వేసిన బుమ్రా 48 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పడిన 3 వికెట్లు కూడా బుమ్రానే తీశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 262 పరుగుల వెనకంజలో ఉంది. అయితే స్లిప్ లో భారత ఫీల్డర్లు కొన్ని క్యాచ్లు వదిలేశారు. దీంతో ఓలిపోపు, బెన్ డెకెట్ సద్వినియోగం చేసుకుని భారీ ఇన్నింగ్స్ కు బాటలు వేశారు. ఒకవేళ జడేజా అలాగే జైస్వాల్ క్యాచ్లు పట్టి ఉంటే ఇంగ్లాండ్ పై అధిక ఒత్తిడి పెరిగి వరుస వికెట్లు కోల్పోయి ఉండేది. ఆ అవకాశాన్ని ఫీల్డింగ్ వైఫల్యంతో చెడగొట్టారు టీమిండియా ప్లేయర్లు. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 359 పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ ను కొనసాగించిన టీమిండియా 430 పరుగులకి 3 వికెట్లతో పటిష్ట స్థితిలో ఉన్న తర్వాత 41 పరుగులకే మిగతా 7 వికెట్లను కోల్పోయింది. ఇక్కడే టీమిండియాను భారీ దెబ్బ కొట్టింది. ఆ తర్వాత క్యాచ్లు డ్రాప్ ఇలా వరుసగా రెండో రోజు టీమిండియాకు భారీ నష్టాలు చేకూర్చాయి. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాలంటే తప్పక బౌలర్లే తమ వంతు పాత్ర పోషించాలి. ఇప్పటి వరకు బుమ్రా ఒక్కడే పోరాడుతున్నాడు. మిగతా బౌలర్లు కూడా చెలరేగితేనే టీమిండియాకు విజయ అవకాశాలు ఉంటాయి. అలాగే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఓ 300 లోపు ఇంగ్లాండ్ ను ఆల్అౌట్ చేయాలి. అప్పుడు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ టార్గెట్ గా పెట్టే అవకాశాలు ఉంటాయి. మామూలుగా అయితే ఈ పిచ్చిపై స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. దీంతో టీమిండియా సీమర్లే మ్యాచ్ ని కాపాడాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా మూడో రోజు తొలి సెషన్ లో మరోసారి బుమ్రా చెలరేగితే టీమిండియాకు ఆధిక్యం లభించే అవకాశం ఉంది.